హైదరాబాద్ లో నిన్న 19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఎక్కువగా పిల్లల్లో ఈ వేరియంట్ కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఇటు వైద్యులు అలర్ట్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు అందుబాటులో ఉంచిందో ఏంటో తెలుసుకుందాం. మా హెల్త్ కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతా ఉన్నాయి. తెలంగాణలో కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. బులెటిన్ కూడా ఇవ్వటం ప్రారంభించింది హైదరాబాద్. మొత్తం తెలంగాణకు సంబంధించి నోడల్ ఆఫీసర్కి సంబంధించి కూడా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఏ జిల్లాల్లో ఎంత కేసులు నమోదవుతున్నాయి, సో ఎక్కడెక్కడ సిద్ధంగా ఉన్నాయి, బెడ్స్ ఎక్కడ ఉన్నాయని పూర్తి డీటెయిల్స్తో బులెటిన్ కూడా నిన్న నుంచి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకి అయితే పెరుగుతూ ఉంది. నిన్న ఒక్కరోజు మాత్రమే 6 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 19 కేసులు అటు ఐసోలేషన్లో కావచ్చు, ట్రీట్మెంట్లో కావచ్చు ఉన్నట్టుగా అటు వైద్య శాఖ చెప్తా ఉంది. దాదాపుగా 1000 టెస్టులు చేశాము, ఇంకా 52 టెస్టులకు పైగా ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది అని అయితే చెప్తా ఉన్నారు. అయితే JN1 వైరస్ సంబంధించి ఇది విస్తరిస్తూ ఉంది. తెలంగాణలో ఇంకా ఆ జీనోమ్ సీక్వెన్స్ పంపిస్తున్నాము, ఇంకా తెలంగాణలో ఈ JN1 ఇంకా రిపోర్ట్ అవ్వలేదు అని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే కేసులు పెరుగుతుందని బట్టి ఇప్పటికే వచ్చి ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేరళలో విజృంభిస్తూ ఉంది వైరస్. చాలా మంది అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్న నేపథ్యంలో అలర్ట్ అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అన్ని హాస్పిటల్స్లో కూడా మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించింది. దీనికి సంబంధించి దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ నిన్ననే అటు వర్చువల్ మీటింగ్ పెడతామని చెప్పేసి కూడా పూర్తిగా హెచ్ఓడీస్ అందరినీ పిలిపించుకుని హైదరాబాద్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్స్ కావచ్చు, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ అందరినీ కూడా పిలిపించుకొని డిఎంహెచ్ఓల్ని అలాగే డిహెచ్ అందరినీ కూడా పిలిపించుకొని ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో కూడా గతంలో తీసుకున్నటువంటి చర్యలు ఏమైతే ఉన్నాయి, మెడిసిన్స్ కావచ్చు, కిట్స్ కావచ్చు, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఇంకా లేని పక్షంలో అన్ని కూడా తెప్పించుకోవాలని చెప్పేసి కూడా అలర్ట్ జారీ చేశారు. అలాగే బెడ్స్కి సంబంధించి, ఎందుకంటే దాదాపుగా మనకి మే తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా కేసులు నమోదు అవ్వట్లేదు. 1-2 కేసులు మాత్రమే. సర్జరీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు డాక్టర్స్ మ్యాండేటరీగా కరోనా టెస్ట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మాత్రమే 1-2 కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో అవే గాంధీ హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి. కానీ ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ బెడ్స్ కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఎందుకంటే ప్రతి బెడ్కి కూడా ఆక్సిజన్ ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో. సో అవన్నీ కూడా సరైన సమయంలో మనకి యూజ్ అవుతాయా లేదా, ఇవన్నీ కూడా మాక్ డ్రిల్స్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు. అలాగే ప్రతి హాస్పిటల్లో కూడా ఒక 20 to 25 బెడ్స్ పూర్తిగా కరోనా కేసులకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వార్డు కూడా స్పెషల్ వార్డు, ఒకటి ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని కూడా దానికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి స్పెషల్ వార్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికే కరోనా నోడల్ సెంటర్ అయినటువంటి గాంధీ హాస్పిటల్లో కావచ్చు, మనం చెస్ట్ హాస్పిటల్ కూడా పూర్తిగా కరోనాకి ఉపయోగించుకున్నాము. సో చెస్ట్ హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, అలాగే పూర్తిగా ఉస్మానియా హాస్పిటల్లో కావచ్చు, పెద్ద హాస్పిటల్ అన్నింటిలో కూడా పూర్తిగా ఒక ఐసోలేషన్ బెడ్స్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా అయితే అలర్ట్ అయితే ఉంది. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు అయితే నమోదవుతున్నాయి, కానీ మృతికి సంబంధించి రాష్ట్ర జిల్లా మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా JN1కి సంబంధించి ఎక్కడా కూడా మృతి అని చెప్పలేదు. కరోనాతో పాటుగా కరోనా మిగతా ఏదైతే వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారో వాటి వల్ల మృతులు సంభవిస్తున్నాయి, కానీ JN1 వైరస్ వల్ల మృతి చెందినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అయితే స్ప్రెడ్డింగ్ మాత్రం సంబంధించి ఒమైక్రాన్ మనం చూసుకున్నాం ర్యాపిడ్గా, అంతకుముందు వచ్చిన డెల్టా వైరస్ కన్నా కూడా 25 టైమ్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఒమైక్రాన్ సబ్ వేరియంట్ కాబట్టి ఇది అందుకన్నా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దీని డ్యూరబిలిటీ కూడా చూసుకున్నట్లయితే 1 వీక్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, దాదాపుగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఒమైక్రాన్ మనం చూసుకున్నట్లయితే 15 రోజుల పైగా మనం రెస్ట్ తీసుకున్నాం పూర్తిగా కూడా. సో దీనికి అంత అవసరం లేదు, అంత ఉండదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని మెడిసిన్స్ కూడా అందరూ కూడా ఇప్పటికే కరోనా సెకండ్ వర్షన్లో కావచ్చు, ఫస్ట్ ఫేజ్లో కావచ్చు అందరూ కూడా వాడారు కాబట్టి, సో అందరూ కూడా ఈ సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళందరూ కూడా అవే మెడిసిన్స్ వాడుతున్నారు. టెస్టులకు రావట్లేదు కాబట్టి టెస్టుల సంఖ్య పెంచాము, టెస్టులకు సంబంధించినటువంటి కిట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంచాము. అన్ని PHC సెంటర్స్లో కూడా ఈ రోజు నుంచి టెస్టులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నట్లయితే సో మాస్క్ మస్ట్ చేసుకొని టెస్టులకు రావాల్సిందిగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరు కూడా టెస్టుల సెంటర్కి రావట్లేదు. సో కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అనుమానం ఉన్న వాళ్ళందరినీ టెస్ట్ చేసుకొని ఐసోలేషన్లోకి వెళ్లాల్సిందిగా కూడా ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని స్కూల్స్లో కావచ్చు, ఎక్కడ హాస్పిటల్స్ అయినా, బహిరంగ ప్రదేశాలైనా మాస్క్ మస్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. సో మాస్క్ యూజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సీజనల్ ఫీవర్స్ కావచ్చు, సీజనల్ వ్యాధులు కావచ్చు ఒక పక్క విజృంభిస్తూ ఉన్నాయి. సో కరోనా సిమ్టమ్స్, సీజనల్ ఫీవర్ సిమ్టమ్స్ కావచ్చు, సీజనల్ వ్యాధులకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా సేమ్ ఈక్వల్గా ఉన్నాయి. సో టెస్ట్ చేసుకుంటే కానీ తెలిసే పరిస్థితులు కాబట్టి టెస్టులు ఒకవేళ 2-3 రోజులకు సంబంధించి జలుబు కానీ, దగ్గు కానీ, ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్న
బాడీ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇవన్నీ వస్తున్నప్పటికీ టేస్ట్ కోల్పోవడం కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ టెస్టులకు రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజులన్నీ కూడా దాదాపుగా జనవరి మన 15-16 తారీఖు వరకు స్కూల్ హాలిడేస్ ఉన్నాయి, క్రిస్మస్ సెలవులు ఉన్నాయి, సో న్యూ ఇయర్ ఈవ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో పూర్తిగా కూడా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ చూసుకుంటే సలార్ సినిమా ఒక్కరు కూడా ఎక్కడ కూడా థియేటర్లో మాస్క్ అని చెప్పినప్పుడు కూడా మాస్క్ అయితే పెట్టలేదు. థియేటర్స్ అన్నీ కూడా పూర్తి హౌస్ఫుల్ అయిపోయాయి. సో స్ప్రెడ్డింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా ప్రజలు ప్రచోదనం పెడుతున్నారు. ఇప్పటికే అలా చెప్పినటువంటి సింగపూర్లో కావచ్చు, మన దగ్గర చూసుకున్నట్లయితే కేరళలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, అలాగే ఢిల్లీలో కావచ్చు కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. మృతులు మనం అసలు ఇంతవరకు చూడలేదు. కానీ దాదాపుగా సెకండ్ సీజన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కేసుల సంఖ్యలో మృతుల్లో కూడా డెత్స్ కూడా బులెటిన్స్లో పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొకసారి పరిస్థితి చేయదాటిపోయే కన్నా ముందే అత్యవసరంగా మీటింగ్ అయితే పెట్టుకున్నారు. మాస్కులు, అలాగే టాబ్లెట్స్, అలాగే హాస్పిటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ప్రభుత్వం సంసిద్ధం చేసింది. కానీ ప్రజలు మాత్రం మాస్కులు పెట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అన్ని హాస్పిటల్స్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. అన్ని డిఎంహెచ్ఓస్ కావచ్చు, డిహెచ్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కావచ్చు, డిఎంఈకి సంబంధించిన హాస్పిటల్ కావచ్చు, అన్నిటిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయటం అయితే జరిగేది. శంకరి, చిన్నపిల్లల్లో ముఖ్యంగా నీలోఫర్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే మొన్న 2 రోజుల క్రితం ఒక 2 కేసులు కూడా నమోదయ్యాయి. సో దానికి సంబంధించినటువంటి ఐసోలేషన్ వార్డులో ఆక్సిజన్ బెడ్స్ మీద ఉండి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందించాము. ప్రస్తుతం వాళ్ళు రికవరీ అయ్యారు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో, చిన్నపిల్లల్లో ర్యాపిడ్ ఉంటుంది దీనికి సంబంధించి. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే డయాలసిస్ తీసుకున్నటువంటి పేషెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖలు అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన మెడిసిన్స్, ఎందుకంటే గతంలో మనం తీసుకున్నటువంటి కిట్స్ కావచ్చు అవన్నీ కూడా 2 సంవత్సరాలు దాటిపోయాయి, ఎక్స్పైరీ అయిపోయాయి. సో మరొకసారి కిట్స్కి సంబంధించి ఆర్టీపీసీఆర్ కిట్స్ కావచ్చు, అలాగే ఈ టెస్టులు తీసుకున్నటువంటి శాంపిల్స్ అన్నింటిని కూడా జీనోమ్ సీక్వెన్స్కి సంబంధించి పుణెకి పంపించాలి. సో జీనోమ్ సీక్వెన్స్ సంబంధించి ర్యాపిడ్ శాంపిల్స్ అన్నింటిని కూడా పంపిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసుల సంఖ్య మాత్రం చిన్నగా డెవలప్ అవుతూ ఉన్నాయి. సో రోజువారీ సంఖ్య కూడా చూస్తున్నట్లయితే పెరుగుతూ ఉంది. ఇంకా దాదాపుగా 60 పైగా టెస్టులు రావాల్సి ఉంది. ఈ రోజు టెస్టులు కూడా ఉన్నాయి. సో సంఖ్య మాత్రం పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గ్రోత్ అయితే పెరిగే అవకాశం ఉంది. సో కట్టడి చర్యల్లో భాగంగా ప్రజలే జాగ్రత్తలు వహించాలి. సో స్ప్రెడ్ అవ్వకుండా స్వీయ నియంత్రణ పాటించాలి అని చెప్పేసి కూడా అటు ప్రభుత్వం అందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.